విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీగా గత 8 నెలల మేము ఒక ఆర్టిజన్ యొక్క అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిట్లకెళ్ళే ఈ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ అనేటువంటిది పుట్టింది. కాలిన కడుపులు, కాలుతున్నటువంటి జీవితాలు, కాలుతున్నటువంటి మాడి బొగ్గైతున్న మా కార్మికులు, మా తోటి మిత్రుల యొక్క శవాలను చూసి వాళ్ళ చనిపోతా అంటే కూడా ఈ ప్రమాదాలకు చనిపోతే వాళ్ళ శవాలను మా పిల్లలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. అదే కాకుండా మేము చనిపోతే మా శవాలను మొయ్యడానికి కూడా ఆ వాసనకు నలుగురు దగ్గర అన్నటువంటి పరిస్థితులలో మా జీవితాలు కొనసాగుతున్నాయి. విద్యుత్ సంస్థల మా యవ్వనాన్ని మొత్తాన్ని కూడా ఈ విద్యుత్ సంస్థకు దారపోసి మేము ఖాళీ చేతులతోటి ఖాళీ కడుపులతోటి రిటైర్డ్ అయినాక ఆ తెల్లారి అడ్డా కూలీలుగా మారాల్సిన పరిస్థితి. మా పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, మేము బతకలేక, చావలేక బతికిస్తున్నటువంటి కార్మికులు అందరం కలిసి మేము ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమానికి పురుడు పోసింది మేము సొంతంగా స్వార్థపూరితమైన ఆలోచనలతోటి పురుడు పోయలేదు. జేఏసీలో ఉన్న లెవెలం కూడా ఈరోజు ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలు నాడు ఉద్యమం చేసినప్పుడు టీటప్గా ఏర్పడి ఆ ఉద్యమ సందర్భం లోపల గత ప్రభుత్వం పర్మిట్ చేస్తుందని చెప్పింది. ఆ ప్రభుత్వం పర్మిట్ చేయలేదు, పూర్తి స్థాయిలో చేయకుండా ఆ తర్వాత కోర్టుల కేసు పడ్డాక కోర్టు కేసు కూడా ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 12(3) అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళను రెగ్యులర్ చేసుకోవడానికి మేము ఎలాంటి అభ్యంతరం చెప్పము, మీరు చేసుకోవచ్చు అని చెప్పి నిరుద్యోగులు కోర్టుల కేసు వేస్తే మాకు అనుకూలంగా కోర్టు ఇచ్చి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ కేసు కూడా డిస్పోజల్ అయిపోయింది. ఆ తర్వాత పర్మిట్ చేయాల్సిన సందర్భం లోపల ఈ కార్మిక సంఘాలను తప్పుదారి పట్టించో భయభ్రాంతులకు గురి చేసో తెలియదు. కానీ అప్పుడున్నటువంటి కార్మిక సంఘాలు స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్కు సంతకాలు పెట్టినాయి. దానివల్ల మాకు ఒక ఫ్యాక్టరీస్ యాక్ట్, నలుగురు కార్మికులు, నలుగురు పెట్టుబడిదారులు ఒక కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీల జీతాలు భత్యాలు ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి తప్ప పర్మనెంట్ ఎంప్లాయీస్ మేము కాలేదు. కాబట్టి మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం, మేమందరం కూడా రెగ్యులర్ ఉద్యోగం కావాలని అనుకుంటున్నాం. మాకు రెగ్యులర్ దానిలో ఇవ్వడానికి మీకు ఆర్థిక భారం పడది అని చెప్తున్నాం. స్టాండింగ్ ఆర్డర్ను తీసివేది, 12(3) అగ్రిమెంట్ ఫస్ట్ చేసుకున్న అగ్రిమెంట్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. మేము అనేక కార్మిక సంఘాల దగ్గరికి మా రాష్ట్ర నాయకత్వం పోయి అడిగింది. మీరు ఫస్ట్ అగ్రిమెంట్ ప్రకారం కొనసాగితే 29/7/2017 రోజు మీరు ఇచ్చిన ఆర్డర్ కానీ 28/7/2017 రోజు 12(3) అగ్రిమెంట్ను కొనసాగిస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి, వీళ్ళకు బతుకునియచ్చు అని చెప్పేసి అంటే మేము అప్పుడు చదవకుండా సంతకం పెట్టి పొరపాటు చేసినామని చెప్పి అంటున్నారు. అన్ని సంఘాలు కూడా పొరపాటు చేసినాయి. ఆ పొరపాటును దిద్దుకోవడం కోసం ఈరోజు మా జేఏసీ తోటి మేమందరం కలిసికట్టుగా ముందుకు పోతున్నాం. మీరందరూ ఏకమైతే హక్కులు అవే వస్తాయని చెప్పిన ప్రధాన కార్మిక సంఘాలు కానీ మేము అన్ని కులాలలో ఉన్నాం, అన్ని సంఘాలలో ఉన్న వాళ్ళమే ఇక్కడ ఉన్నాం. కాబట్టి మేము కులాలకు మతాలకు ఏకమై ఇక్కడ ఉద్యమం చేస్తుంటే చోద్యం చూస్తున్న కార్మిక సంఘాలను అడుగుతున్నాం. మేము ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇవాళ ట్రాన్స్కోల్ ఉన్న వాళ్ళకు ఏజెన్సీ అలవెన్స్ ఎందుకు ఇస్తలేరు? ఇవాళ డస్ట్ అలవెన్స్ జెన్కోల్ ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇస్తలేరు? ఈ సిటీ అలవెన్స్ ఇస్తున్నప్పుడు ట్రాన్స్కోల్ ఉన్న వాళ్ళకు ఏజెన్సీ అలవెన్స్ ఎందుకు ఇస్తలేరు? స్పెషల్ హెచ్ఆర్ఏ ఎందుకు పర్సెంటేజ్ తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్మిక సంఘాలు ఎందుకు అడుగుతలేవు అని చెప్పి అడుగుతున్నాం. మీరు ఇలా స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం 5 సంవత్సరాలు దాటిపోయినాక మీరు ఏం చేశారు? మీరు అప్గ్రేడేషన్ కోసం ఇప్పటివరకు ఎందుకు మాట్లాడతలేరు? మా లీవ్ల కోసం కానీ, మా జీతాల కోసం కానీ, మా బతుకుల కోసం కానీ 8 అవర్స్ షిఫ్ట్ డ్యూటీ అంటున్నారు. 8 అవర్స్ షిఫ్ట్ డ్యూటీ మీకు జేఎల్ఎంలో వెళ్తలేరు, పని వెళ్తలేదు, కార్మికులు లేరని చెప్పి మీరు పర్మనెంట్ వాళ్ళ కోసం ప్రేమ చూపిస్తున్నారు కదా. మరి మేము మనుషులం కదా? మేము అంటరాని వాళ్ళమా? మరి మేము అంటరాని వాళ్ళం అయినప్పుడు మా చందాలకు ముట్టుడు లేదా? మా చందాల దందాకు ముట్టుడు లేదా? మమ్మల్ని మా చందాలు ఎందుకు తీసుకుంటున్నారు? మా కార్మికులు మీ దగ్గరికి ఎందుకు రాణిస్తున్నారు? ఒక నాయకుడు, మా ఆర్టిజన్ నాయకుడు మీ పక్కకు కూర్చున్నాడా? మీ వేదికల మీద మమ్మల్ని కూర్చుండబెట్టుకున్నారా? ఎందుకు కూర్చుండబెట్టుకుంటలేరు? మా చందాలతోటి వసూలు చేసుకొని తీసుకున్నప్పుడు మమ్మల్ని కూడా మీతో సమానంగా చూడాల్సిన అవసరం ఉన్నది. మీతో సమానంగా ఓనాడు గ్రామ పంచాయతీకి సంబంధం లేని వాళ్ళు, గ్రామ పంచాయతీల జీతాలు తీసుకునే అటువంటి వాళ్ళని ఈరోజు మీరు పర్మిట్ చేయించినాం, మాకు చరిత్ర ఉన్నది అంటున్నారు. మరి అలాంటి చరిత్రను ఎందుకు తిరిగి రాస్తలేరు? మా కోసం ఎందుకు ముందుకు వస్తలేరు? కారణం ఏంటిది? ఒక 20,000 మంది మీ సంవత్సరానికి 500 చందా ఇస్తే సంవత్సరానికి ₹1,00,00,000 మీకు చందాలుగా ముడుతున్నాయి కదా. మరి ఆ పైసలన్నీ ఇటు పోతున్నాయి అని చెప్పి లెక్కలతోటి మేము అడుగుతున్నాం. కాబట్టి చెప్తున్నాం, మేము మీ సంఘాలలోనే ఉంటాం, మీ దగ్గరనే ఉంటాం, మీ కార్మికులుగానే ఉంటానం కదా. కాబట్టి మా కోసం బయటికి రాండి. ఇప్పటికైనా గతంలో మీరు చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్, ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ప్రకారం అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ చేయడానికి ఒక సర్వీస్ రూల్స్ నుంచి 5 సంవత్సరాలు అయిపోయినాక ఇంకో సర్వీస్ రూల్స్కు కన్వర్షన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. జెన్కోలో ఉన్న 308 జీవో ప్రకారం కూడా అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ ఇవ్వచ్చు. చదువు తగ్గట్టు
క్వాలిఫికేషన్ తగ్గట్టు క్యాడర్ ఇవ్వచ్చు. ఇలా ఒక ప్రధాన కార్మిక సంఘం ఒకటే మాట ఒకటే ముచ్చట చెప్తాంది. ఆ సంఘానికి 75 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు కదా. మీ 75 సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘాన్ని నేను ఒకటే సూటిగా అడుగుతున్నా. ఇవాళ ఉన్నటువంటి ఈ వ్యవస్థ లోపల ఉన్నటువంటిది మీరు ఇచ్చే ఏపీఎస్సీ రూల్స్ క్యాడర్ రెండు వేరా. జేఎల్ఎంకు సర్వీస్ రూల్స్ ఉన్నప్పుడు క్యాడరు జేఎల్ఎంకు పేరు పెట్టినప్పుడు ఆ వ్యక్తికి ఉన్న సర్వీస్ రూల్స్ మాకు ఇవ్వమని అంటున్నాం కదా. మరి సర్వీస్ రూల్స్ వేరు, క్యాడర్లు వేరు. ఎందుకు మీరు కన్వర్షన్ అంటే అదే కదా. కన్వర్షన్ అంటే రెగ్యులర్ పోస్టులకి కన్వర్షన్ ఇవ్వన్నప్పుడు మీరు సర్వీస్ రూల్స్ ఇస్తా అన్నప్పుడు కార్మికులారు ఆలోచించుర్రి. సర్వీస్ రూల్స్ అన్నా కన్వర్షన్ అన్నా రెండు ఒకటే. మమ్మల్ని తప్పుదారి పట్టించి పేరు వేరే పెడతారట. సర్వీస్ రూల్స్ అని కొత్త నాటకం ఆడేందుకు ప్రయత్నం చేస్తానే ప్రధాన కార్మిక సంఘం ఒకటి. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుర్రి. మీకు ఒకటే చెప్తున్నాం, ఆనాడే మీరున్నారు ఆయన నోటితోటే మీకు సర్వీస్ రూల్స్, మీకు అన్ని సర్వీస్ రూల్స్ ఇప్పిస్తాం. మీకు ఏ పేరు కావాలంటాను, మాకు సబ్ ఇంజనీర్ కావాలంటానా, మరి అది ఇప్పిస్తాడా అని అడుగుతున్నా. కాబట్టి కార్మికులు ఆలోచించురి, దూరంగా ఉండకూరి, కలిసి రాండి, కలిసి వస్తేనే కలదు సుఖం అన్నట్టు. మన కార్మికులు మొన్న కృష్ణ చనిపోయిండు, ఈ చనిపోయిన వాళ్ళ శవాలను చూడూరి. ఆనాడు మన జగిత్యాల చనిపోయిన కృష్ణ మన రాజు వాళ్ళ కొడుకు వచ్చి రేపు ప్రశ్నిస్తాడు, మా నాన్న మీకోసం చనిపోయిండు, మీరు మూలవన్నారు, మరి ఏం ఇంకా సాధించలేదని నడుచుకుంటా ప్రశ్నించే స్థాయి వస్తుంది. అది వచ్చేటట్టు చేయకుండా కార్మికులందరూ ఏకమై ముందుకొచ్చి మనం హక్కులు సాధించుకుందాం, దగ్గరగా ఉన్నాం. దయచేసి అందరు రమ్మని చెప్పి ఈ సందర్భంగా నా తోటి కార్మికులందరికీ విజ్ఞప్తి